హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే చిత్రావతి డ్యామ్ అదేనండి పులివెందుల కడప డిస్టిక్ పులివెందుల దగ్గర చిత్రావతి జలాశయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇక ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. చాలామంది నన్ను ట్రావెలింగ్స్ వీడియోస్ అడిగారు. సో దానికోసం నేను నా ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. సో నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, బాగా రెస్పాన్సిబుల్ అయ్యారు చాలామంది కూడా. థ్యాంక్ యూ అండి. సో మన ఛానల్ చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి కడప జిల్లా పులివెందుల లింగాల దగ్గర ఉంటుందండి. అంటే లింగాల మండలం పార్నపల్లి గ్రామంలోకి వస్తుంది. చిత్రావతి జలాశయం, చిత్రావతి డ్యామ్, ఇక్కడ వాటర్ స్టోరేజ్ డ్యామ్ కట్టారు. ఇదైతే దాదాపుగా ఇక్కడ వాటర్ వచ్చేసేసి ఇక్కడ కడప జిల్లా పులివెందుల రైతులకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వైఎస్ఆర్ ఉద్యానవనం కూడా నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ వచ్చేసేసి సతీష్ రెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకొని కట్టించడం జరిగింది. పెంచిల బసిరెడ్డి గారు మన పులివెందుల ఫస్ట్ ఎమ్మెల్యే అనుకుంటాను, అంటే పులివెందుల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి నేమ్ పైన పెట్టి ఈ డ్యామ్ కట్టడం జరిగింది. సో ఈ డ్యామ్ కోసం అయితే చాలా పోరాటం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రస్తుతానికైతే ఇది కడప జిల్లా పులివెందుల్లో ఉంది. అయితే ఇది ఏం చెప్తుంటారంటే చాలామంది అనంతపురం జిల్లాకు చెందింది అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. అయితే ఇది పులివెందుల్లో ఉండడం వల్ల ఇది కడప జిల్లాకు చెందిందిగా మనం అనుకోవచ్చు. సో చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అయితే. ఇక్కడికి చాలామంది కూడా వస్తున్నారు. సో ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చేయచ్చు, చాలా ఎంజాయ్గా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా బోటింగ్ కూడా ఉందండి. మళ్ళీ ఇక్కడ నేను అదే బోటింగ్కి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ ఒక్కొక్కరికి 150 రూపాయలు ఏదో తీసుకున్నారు. సో బోటింగ్ కూడా చాలా బాగుంది. ఒక 12 కిలోమీటర్లు ఏదో వెళ్తారు, దానికి 150 రూపాయలు తీసుకున్నారు. ఇక మొత్తానికైతే చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం. చాలామంది కూడా వస్తున్నారు. సండే అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఒక పులివెందుల నుంచే కాకుండా ఇక్కడికి ధర్మవరం, అనంతపురం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్యామ్ను చూడడానికి అయితే వస్తున్నారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ చాలా బాగున్నాయి, పుష్కలంగా ఉంది వాటర్ అంతా కూడా. సో ఎవరైనా మీరు దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ని నిరంతరం వాచ్ చేస్తూ ఉండండి. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలా బాగుంది, మీరు కూడా వెళ్తారని కోరుకుంటున్నాను.